లెగిస్తే కానీ మేము లేగడానికి లేదు. నువ్వు ఎప్పుడెప్పుడు హ్యాండ్ ఇస్తావా అని అందరూ ఎదురు చూస్తున్నారు. సంజయ్ కూడా చేస్తాను అన్నారు. మహాప్రసాదం మహాప్రసాదం మా అమ్మ చాలా బాగా చేస్తుంది ప్రసాదాలన్నీ. ఈవేళ పర్వాన్ మరి బెల్లం కూడా చెప్పు. సత్యనారాయణ బెల్లం పొడి. చాలా బాగున్నారు. ప్రతి పూజలో హైమా ప్రసాదాల సెక్షన్ తీసుకుంటది. సూపర్ గా చేసేస్తుంది. చాలా బాగా ప్రసాదాల క్వీన్ హైమాతకి ప్రసాదాల క్వీన్ హైమాతకి మా హైమా ప్రసాదాల క్వీన్ హైమాత ఏ ప్రసాదమైనా చాలా బాగా చేస్తుందండి హైమా. సత్యనారాయణ ప్రసాదం అదే చెప్తుంది. అంత దేవుడు అలా చేయించుకుంటాడు. ఇదేమో సత్యనారాయణ స్వామి, ఇదేమో పర్వాన్ ప్రధాన స్వామి. సూపర్మా చాలా బాగుందమ్మా. చాలా బాగుంది. మా ఆయన ఇంట్లో చూడండి. సూపర్ హైమా సూపర్ హైమా అంటున్నారు. అందరూ సూపర్ హైమా సూపర్ హైమా అంటున్నారు. మీరు వింటున్నారా? బేబర్ వస్తే ఎప్పుడు సూపర్ అయిపోయా. ఏ చెప్పపోయినా అయినా తెగులే వెంటనే ఎగ్గేదిలే. ఇంకెవరికి కావాలి? నర్సరీ వచ్చింది. ఇదిగోండి అమ్మ అందరి కోసం వెంకటేశ్వర స్వామిని ఇలాగా బ్రాస్ విగ్రహాలు తెప్పించిందన్నమాట. వెంకటేశ్వర స్వామికి సప్త శనివారాల వ్రతం చేసుకోవడానికి అందరికి విత్ మకర తోరణం, ఇలా తోరణంతో సహా ఇలా వచ్చింది. బరువు ఉందమ్మా, బరువు ఉన్నాయి, బరువు ఉన్నాయి. అందరి కోసం తెప్పించింది ఇలా. ఓకే సూపర్. అందరూ ఎవ్రీబడి అందరూ కూడా వెంకటేశ్వర స్వామినే చూసుకుంటున్నారు చూడండి. బాగుంది కదా మావే? అవునా మావే? వెంకటేశ్వర స్వామి అదే బాగుంది. అందరూ హ్యాపీయే కదా? అందరికీ నచ్చినాయి కదా? వెరీ గుడ్. నువ్వు మాకు పెట్టావే, నేను అడుగుతున్నాను, నేను అత్తలను అడుగుతున్నా. అవునవును. ఇప్పుడు మమ్మీ వాళ్ళకి బట్టలు పెట్టేద్దాం రండి. అవును, నువ్వు చీరలు పక్కన పెట్టేసి అందరూ వెంకటేశ్వర స్వామినే చూసుకుంటున్నారు. బాగుంది కదా చెల్లి? చాలా చాలా. ఇదిగోండి ఇప్పుడే భోజనాలు అయిపోయి మళ్ళీ అన్నీ తిరిగి ప్యాకింగ్ ప్యాకింగ్ ప్యాకింగ్. అందరూ మెల్లగా నిద్రావస్థలోకి జోగుతున్నట్టున్నారు. అదిగోండి ఇక్కడంతా ఏమో ప్యాకింగ్లు అవుతున్నాయి. ఫుడ్ అయిపోయింది, ఇప్పుడే లంచ్ చేయడం. మొత్తానికి కార్యక్రమాలన్నీ అయిపోయి అందరి బ్యాటరీస్ చూడండి ఇలాగే. ఇక్కడ ఇల్లు, ఇక్కడ వీళ్ళు, ఇక్కడ మేము, ఇలా మేమేమో ఫోటోలు చూసుకుంటున్నాం. పొద్దునుంచి ఏం దిగా ఏం వచ్చినాయి. పొద్దునుంచి హడావిడే, సరిగ్గా ఫోటోలు దిగలేదు, తీసుకోలేదు, అంతా హడావిడే అయిపోయింది. సో ఏమన్నా ఫోటోలు దిగామా లేదా అని చూసుకుంటున్నాం అనమాట. ఎందుకంటే ఫోటోలు ముఖ్యం బిగులు కదా. ఇంత కష్టపడి రెడీ అయ్యాం కదా, రెడీ ఉండాలి. సాటిస్ఫైయింగ్ ఫొటోస్ వచ్చేంత వరకు తగ్గేదేలే. ఇక్కడ చూడండి ఏం జరుగుతుందో. ఏం చేస్తున్నానే, గెట్ అన్ రెడీ అని మా నాన్న వడ్డాలకు తీపించుకుంటుంది మమ్మీ. అవునా? అదే అరవంకి వడ్డాను అన్ని తీస్తున్నారు అన్నమాట. ఇప్పుడు ముక్కు పడకంటే అది డాడీ మీ జోబులో ఉందా? తెచ్చు అదిగో ముక్కు పడక. అయ్యో ఒక్కొక్కటి తీసి డాడీకి ఇస్తున్నావా?
మరి బంగారం లాంటి మా డాడీ కాబట్టి నీ బంగారాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు బంగారం. ఇంకేంటి అవతారాలు ఛాలెంజ్ చేయడమేనా ఇంకా మా ఛాలెంజ్ చేయమా? అంటే వేసుకునేటప్పుడు మళ్ళీ తీసుకునేటప్పుడు అన్నీ కొనేటప్పుడు దాచేటప్పుడు వేసుకునేటప్పుడు తీసుకునేటప్పుడు అన్నీ ఆయన హస్తం ఉండాలన్నమాట. ఉండాలి. మా నాన్న చూడండి ఎంత జాగ్రత్తగా తీస్తున్నారు. మళ్ళీ అది జాగ్రత్తగా తీస్తున్నారండి. పండగ చేసుకోండి. ఇది స్క్రూ కదా, అదే సరే హెల్పింగ్ హ్యాండ్ కావాలి. యా నానే పెడతారు, పొద్దున్న నానే పెట్టారు కాదు. ఏంటి చేస్తున్నావు ఇక్కడ నువ్వు? ఏంటి ఓ గిన్నె తీసుకొని అక్కర్లేదమ్మా, కొంచెం బాబాయ్ బాబాయ్ సాయినాథా చిందుకుండా చూసుకో. ఆ చీర ఆ మొక్కనేమో మళ్ళీ తడిపింది, పిండింది, క్లీన్ అండ్ గ్రీన్ అండ్ గ్రీన్ కూడా మొత్తానికి శబాష్ మొత్తం టీ వడకట్టేది ఎక్కడా దొరకలేదు. అది మర్చిపోయాం అనమాట అనేసి. అవునా? ఇదివరకు అంటే మీరు అంతా తీసుకోవడం వల్ల మరి పూర్వం అంతేనే అంటుంటే మరి అంతే కదా. మీరు అందరూ యాంటిక్ పీస్లు తీసుకోవడం పుట్టిన ఇది సర్వింగ్. అలా ఆయన ఏడిపించేస్తారంట. ఆయన అన్నందుకు ఇది మాట్లాడటానికి సరిపోద్ది కాదు. కృష్ణుడి ప్లేస్ కూడా బాగానే ఉన్నట్టుంది అయ్యా. అక్కడ మన పాత ఇంట్లో కృష్ణుడు, అక్కడ కలర్ వేయిస్తా. కొంచెం ఇచ్చే ఉంటారు ఎందుకు ఎక్కువ తాగుతారండి. నేను కాఫీ అన్నా. ఇవ్వండి వీళ్ళందరూ టీలు తాగి కూర్చొని కబుర్లు ఆడుకుంటున్నారు చీరలు మార్చుకోవడానికి. మీకు ఒకటి చూపిస్తాను ఉన్నాడు. మా అమ్మకి ఏంటో ఇందాక నుంచి తలతలా మెరిసిపోతుంది. ఇక్కడ ఏమన్నా డిజైనర్ శారీ పిన్ పెట్టావా అంటే చూసారా ఈ విడ్డూరం చూసారా? పిన్నీస్లోకి క్లాత్ వెళ్ళకుండా ఇక్కడ పేపర్ పెట్టి పిన్నీస్ పెడుతూ ఉంటాం కదా టిప్. దానికి పేపర్ ఎక్కడ దొరకలేదంట మా అమ్మకి. ఇదేంటో తెలుసు గమనించారు మీరు? కాఫీ ప్యాకెట్ దాన్ని సగం చిప్పేసి దానికి ఇక్కడ పెట్టేసుకుంది వాడేసిన కాఫీ ప్యాకెట్. అదే మెరుస్తుంది. శారీ పిన్ ఏదో వదినది, ఏదో డిజైనర్ శారీ పిన్ పెట్టేది అని అనుకుంటే డిజైనర్ అంటే నిజంగానే డిజైనర్. రెచ్చిపోతుంది చూడండి. ₹2 బ్రూ ప్యాకెట్ది. టడా నో గెటప్ చేంజ్. అందరం ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి మళ్ళీ గెటప్స్ మార్చేసుకున్నాము. అంటే పొద్దునన్ని పట్టు చీరలు అలా కట్టుకున్నాము కదా. సో ఈవినింగ్ డ్రెస్సెస్ అనమాట. అది షో యూ ఎలా రెడీ అయ్యాము. అండ్ ఇప్పుడు ఏంటంటే బయట వినాయకుడిని పెట్టాలన్నమాట. సో అది ప్రాసెస్. అండ్ ఆబ్వియస్లీ ఈవినింగ్ అయింది కాబట్టి మొత్తం చుట్టూ పొలాలు చెట్లుతో పిట్టల సౌండ్ తోటి భలే పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుంది. చూపిస్తానండి. నేను అప్పటికి కన్విన్సింగ్గా చెప్పాను. ఇప్పుడు నేను అన్నయ్య ఇదిగోండి చెల్లి కూడా సేమ్ శారీ సేమ్. దాని ఫుల్ లుక్ ఇలా ఉంది. కొంచెం నాకు పొద్దున నువ్వు పెట్టినాయి పొద్దున కాదు పొద్దున తీసుకున్నాం కదా బ్యాగ్ తీసుకోవడానికి. ఇద్దరు సేమ్ బాగున్నాయా? బాగున్నాయమ్మా, చాలా బాగున్నాయి. బ్లౌజులు కూడా భలే సెట్ అయినాయి కదా. అవును.
ఇద్దరివి ఆల్మోస్ట్ సేమ్. కాదు, అందులో బ్లౌజుల్లానే ఉన్నాయి. ఈ శారీలో 2 బ్లౌజులు వచ్చినాయి. అవును, ఈ బార్డర్ లాంటిది ఇచ్చారు. ఆ, శారీలో రన్నింగ్ బ్లౌజు. క్లాత్ కూడా మెత్తగా ఉంది, ఇట్లా బాడీ హగ్గింగ్ గా ఉంది. నచ్చిందా? బాగుంది. ఓకే. ఒక మంచి పట్టు చీర కన్నా ఇవే బెటరే కదా. Comfort గా ఉంటాయి ఆ, కదా. ఎంతసేపన్నా ఉంచుకోగలము. అత్తాళ్ళ చీరలు అత్తాళ్ళకు కూడా నచ్చినాయి, బాగున్నాయి కదా చందేరివి. ఓకే, రైట్. ఓకే. ఇదిగోండి, ఈవినింగ్ బయట ఇలా ఉంటుంది. చూసారు కదా ఎంత పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉందో. చుట్టూ చెట్లు ఇదంతా. ఇదిగోండి, వీళ్ళందరూ రేవు దగ్గర కూర్చొని కబుర్లు ఆడుకుంటున్నారు. సాయంత్రానికి అందరూ రెడీ అయిపోయి ఇదిగోండి గెటప్లు చేంజ్ అయ్యాక అలా ఈవినింగ్ కూర్చొని ఆంజనేయ స్వామి ప్రతిష్ఠించారు కదా అక్కడ, మంచి కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిగోండి ఈవినింగ్ మంచిగా కూర్చొని కబుర్లు ఆడుకుంటున్నారు. ఇక్కడ స్టెప్స్ మీద కూర్చొని, ఇక్కడ ఆంజనేయ స్వామి ప్రతిష్ఠించాం కదా అక్కడ కాలువ గట్టున యా వెనకంతా పొలాలు, ప్రశాంతంగా. అవును, సూపర్గా ఉంది. అవును, మంచి గాలి కూడా వస్తుంది. అక్కడ అంతానేమో వెనకంతా కొబ్బరి చెట్లు పొలాలు ఉంటాయి. ఇలాగంతా చూసారు కదా, మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో కూర్చొని ముచ్చట్లాడుకుంటున్నాం అనమాట. బాగుంటుంది, చల్లగా గాలి వేస్తుంది. ఇదంతా పథకాలు కదా, బాగా చల్లగా ఉంది. వెదర్ అయితే మంచి చల్లగాలి వస్తూ చల్లగా ఉంది. మావయ్య అందరం కవర్ అవుతున్నామా? మీరు ఇక్కడ వరకే చూస్తున్నారు. మగ ఇదేమి అన్యాయం ఇది. యు ఆర్ ద సెంటర్, సో యూ నీడ్ నాట్ వరీ. If anybody, Sanjay will be worry. మీరు హైమత్తుని కట్ చేయరని నాకు తెలుసు. ఏమిటి అన్యాయం? హైమా స్మైల్ లేదు కాబట్టి చెప్పా. మీరు ఎప్పుడు స్మైల్గా ఉంటారండి. ఉదయం గారు మీరు ఎప్పుడు స్మైల్. మనోదయం గారు ఈజ్ ఆల్వేజ్ ఇన్ స్మైల్. గలగల నవ్వాలి. ఇదిగోండి ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించారు కదా ఇక్కడ. ఇలా చీకటి పడిపోయింది, అందుకనే సరిగ్గా కనిపించట్లేదు, కానీ మంచిగా బాగుంది.